నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. అమరావతి రాజధానిగా కావాలని రాష్ట్ర ప్రజలు, అలానే నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అందరూ గత 10 ఏళ్లుగా కోరుకుంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు అమరావతి విషయంలో ఎన్నో విషపూరిత కుట్రలు పన్నారు. రైతుల్ని హింసించారు, 3 రాజధానులు అన్నారు. ఎన్ని చేసినా గానీ ఈరోజు అమరావతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ అంటే ఆల్రెడీ డెవలప్ అవుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి కదా అని మీకు ఆ డౌట్ రావచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ విషయం మీద మీకు ఒక క్లారిటీ కూడా తీసుకొస్తాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇస్తాము. సార్, ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే నడుస్తుంది, అమరావతికి గ్రీన్ సిగ్నల్, అమరావతికి గ్రీన్ సిగ్నల్ అని. ఒక విధంగా చూస్తే అమరావతికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది అని. నిజం చెప్పాలంటే గ్రీన్ సిగ్నల్ రావడం అంటే ఎందుకు? మనకు ఆల్రెడీ పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ డెవలప్ అవుతుంది, శంకుస్థాపనల వరకు వస్తున్నాయి, ఆల్రెడీ అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఏంటి? ఆల్రెడీ కేంద్రం మనకు సపోర్ట్ గానే ఉన్న తర్వాత ఇంకా కేంద్రం సపోర్ట్ పెరిగింది అంటున్నారు. ఏంటి అసలు? ముందుగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఉమ్, మనకి విభజన చట్టంలో ఆ రోజు వాళ్ళు పొందుపరిచిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే 10 ఉమ్. సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అవును సార్. ఆ తర్వాత అది తెలంగాణకి, తదుపరి ఈ లోపు ఆంధ్ర ఉమ్, రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ అనుకుంటే అక్కడ శాసనసభ ద్వారా తీర్మానం చేసుకున్నటువంటి రాజధాని పనులు మొదలు పెట్టుకొని దాన్ని శాశ్వత రాజధానిగా ప్రకటించుకునే అవకాశం ఆ రోజు కేంద్రం కల్పించింది. ఆ కల్పించిన దాన్ని 2014లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి ప్రాంత రైతులతోటి మాట్లాడి ఉమ్, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలింగ్ ద్వారా ఆ భూమిని సేకరించేసి 29 గ్రామాలలో ఎలాంటి అడావుడులు లేకుండా, అవరోధాలు లేకుండా ప్రజల యొక్క వాళ్ళందరూ కలిసి సంయుక్తంగా ఆంధ్ర రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి భూముల్లో రాజధాని కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా జరిగింది. దానికి ఆనాటి ప్రధానమంత్రి గారు దసరా రోజు 2015 దసరా రోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి ఆయన చేత శంకుస్థాపన చేయబడినటువంటి రాజధాని అమరావతి. ఇది 29 గ్రామాలకే పరిమితం కాదు. దీనికి సంబంధించినంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని, ఏ ప్రాంతంలో అయినా రాజధాని ఒకసాటే ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు కదా. కాకపోతే ఏంటంటే ఇది కావాలని నాటి ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ, అవి కావాలని ఒక రకమైనటువంటి విషం చిమ్మి అధికారంలో రావడానికి ఇది కూడా దోహదపడిందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అయినా సరే ఇందాక మీరు అన్నారు రాజధాని ఉంది కదా అని చెప్పని. రాజధాని ఉంది కాబట్టి 2022 మార్చి 3వ తారీఖున గౌరవ హైకోర్టు వాళ్ళు చాలా విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. రాజధాని, ఏకైక రాజధాని అమరావతి కాబట్టి ఇది ఎవరు మార్చడానికి వీల్లేదు. మార్చాలి అంటే కేంద్రం మాత్రమే మార్చాలి, పార్లమెంట్ ద్వారా అన్నారు. గమనించుకోండి, కేంద్రం మార్చాలి, పార్లమెంట్ ద్వారా అన్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ అదే పార్లమెంట్ ద్వారా న్యాయ సలహాలు పూర్తయిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి తెలంగాణకి రాజధాని అయినటువంటి హైదరాబాద్ తోటి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని కేంద్రం ధృవీకరిస్తూ ఏకైక రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ అనే తీర్మానంతో పార్లమెంట్ లో దాన్ని చట్టం చేయబోతున్నారు. ఇది ఇది గమనించుకోవాలి అందరూ కూడా. అంటే ఆ రోజు విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం ఎలాంటి అవరోధాలు కలగకుండా, భవిష్యత్తులో ఎవరు దీన్ని ఇబ్బంది పెట్టకుండా తిరిగి పార్లమెంటు ద్వారానే చట్టం రూపేణ అమరావతి కాబోతుంది. గమనించుకోవాలి. ఈ రోజు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కదా ప్రభుత్వం. అవును. సవాల్ చేసినా కూడా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ దీంతో పాటు న్యాయ సలహా కూడా తీసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ యొక్క పిటిషన్ ని వెనక్కి తీసుకుంటే అన్ని కూడా పరిపూర్ణంగా పూర్తయిపోతాయి. ఇప్పుడు ఎవరికి ఎలాంటి ఆలోచన కూడా లేదు. గతం నుంచి చెప్తానే ఉన్నాం, ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని, అది అమరావతి అని. దాన్ని గుర్తించిన కేంద్రం ఈ రోజు గ్రాంట్ రూపేణా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. అది కూడా మనం మామూలుగా గ్రాంట్ అంటే 10% రాష్ట్రం భరాయించాలి. కానీ రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కేంద్రం ఆర్థిక మంత్రి గారు స్వయంగా చెప్పారు,
ఆ 1500 కోట్ల రూపాయలు అంటే ఆ గ్రాంట్ గా 10% అంటే 15,000 కోట్ల 1500 కోట్ల రూపాయలు కాబట్టి అవి కూడా మేమే కడతామని చెప్పిన వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు రాజధాని అమరావతి అనే దాన్ని సంపూర్ణంగా వాళ్ళు ఆమోదించారు. కాకపోతే ఇప్పుడు చట్టబద్ధంగా రాబోతుంది. ఇది ఉమ్, తిరుగులేని శాసనం. దీని ఉమ్. ద్వారా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా కేంద్రానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎన్నోసార్లు చెప్తున్నాం, అమరావతిలో అంగుళం కూడా కదిలించలేడు జగన్మోహన్ రెడ్డి అని చాలా ఉమ్. స్పష్టంగా అతను అధికారంలో ఉన్నప్పుడే చెప్పాం. అది ఈ రోజు నిజమైనందుకు దానికి సహకరించినటువంటి కేంద్రానికి ఎలాంటి అవరోధాలు లేకుండా, న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నందుకు మరోసారి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, అంటే అమరావతి మీద వైసీపీ వాళ్ళు ఎలాంటి కుట్రలు పన్నారనేది అందరికీ తెలుసు. అంటే ఒక ఛానల్, శాటిలైట్ ఛానల్ వేదికగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా అది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. మరి ఇన్ని చేసిన వైసీపీ వాళ్ళు ఈ రోజు మౌనంగా ఎందుకుంటారు? ఏదో ఒక అంటే యాక్షన్ ఇక్కడ తీసుకుంటారు కదా. వాళ్ళకంత అంత విషయం అయితే లేదు. ఇది ఒకటి గమనించుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. అది రాజకీయ పార్టీలు గమనించాలి ముఖ్యంగా. వాళ్ళు 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు. అవును సార్. ఎందుకంటే 151 స్థానాలు వచ్చిన పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారంటే, రెండోది వాళ్ళు మొట్టమొదట నుంచి కూడా 3 రాజధానులను ప్రకటిస్తూ 3 ప్రాంతాల వాళ్ళని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏ ప్రాంతం కూడా ఆమోదించలేదు. ఇది గమనించుకోవాలి. అదే 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 7 స్థానాలకే పరిమితం చేశారు వాళ్ళని. ఒక జిల్లాలో అయితే బోని కూడా కొట్టలేదు. ఉమ్, తర్వాత పక్కన ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా కూడా వాళ్ళు బోని కొట్టలేదు. అంటే 62 నియోజకవర్గాలు ఉన్న చోట వాళ్ళకున్నది 7 నియోజకవర్గాలు మాత్రమే. అంటే అక్కడ తిరస్కరించారు. 34 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో వాళ్ళకి 2 స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. గమనించుకోండి, 34 స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో 2 స్థానాలు ఇచ్చారు. అంటే అక్కడ 32 స్థానాలు తిరస్కరించారు. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఇక్కడ అమరావతి అని చెప్పని అమరావతి ప్రాంతాల్లో 4 జిల్లాలకు కలిపి ఒక్క స్థానం కూడా రాలేదు. ఉభయ గోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు. పక్కనున్న ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే రెండు నియోజకవర్గాలు మాత్రమే వాళ్ళకి రావటం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రజలందరూ కూడా మాకు ఒకటే రాజధాని, అది అమరావతి. ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సిందంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఉండి ఇది అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా సభా సమక్షంగా ప్రజల చేత తెప్పించారు. అలాగే ఉత్తరాంధ్ర వెళ్ళి తెప్పించారు. అంటే ఆయన అన్న మాటని ప్రజలు నమ్మారు, విశ్వసించారు, ఆమోదం తెలిపారు. దాన్ని ఈ రోజు కేంద్రం కూడా ఆమోదించినందుకు నిజంగానే అభినందనీయం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళు ఏదో చేస్తారని కానీ దానివల్ల మళ్ళీ ఇబ్బందులు వస్తాయని కానీ మనం అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా జగన్ పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తిని కూడా ఆమోదించే పరిస్థితి అయితే వాళ్ళకి లేదు. నిజంగా ఈ రోజు ప్రజలందరూ కోరిక ప్రకారం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తే చాలు, రెండో విషయాలేం అక్కర్లేదు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్లే ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పును వాళ్లే తిరిగి అమలు చేస్తారనే విషయాన్ని మాత్రం నేను మీ ద్వారా ఈ రోజు ప్రజలకి, ప్రభుత్వానికి కూడా తెలియజేసుకుంటున్నాను. దీని ప్రకారం కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏంటంటే ఏ విధంగా అయితే ప్రజా తీర్పు ఇచ్చారో దానికి అనుగుణంగా మీరు పరిపాలన చేస్తే చాలు. ఆ పార్టీని మీరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ మాటలకు మీరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఆ పార్టీని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మీలో ఎంత స్పష్టత ఉందనేది మీ పరిపాలన బట్టి తెలుస్తుందని చెప్పి అయితే నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.